రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ నెల 23వ తేదీ శ్రీశైలం రానున్నారు. ఈ మేరకు బుధవారం సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో-RT నంబర్ 82ను విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామియమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరుగనున్న బ్రహ్మోత్సవాల్లో స్వామియమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఈ నెల 23న శ్రీశైలం రానున్నారు. ఈ నెల 23 సాయంత్రం 7 గంటలకు స్వామియమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి స్వామియమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం రాత్రికి ఇక్కడే బస చేసి 24వ తేదీ ఉదయం తిరుగు పయనమవుతారు. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం హోదాలో చంద్రబాబు ఇప్పటికే 2 పర్యాయాలు శ్రీశైలం వచ్చారు. ప్రస్తుత పర్యటన మూడోది. మొదటిగా శ్రీశైలం డ్యాం వద్ద కృష్ణమ్మకు జల హారతి కార్యక్రమానికి వచ్చారు. ఆ తరువాత విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ ప్రారంభోత్సవానికి మరోసారి శ్రీశైలం వచ్చారు. ఇప్పటి వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రులే స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మొట్టమొదటిసారిగా సీఎం సమర్పిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ నెల 23వ తేదీ శ్రీశైలం రానున్నారు. ఈ మేరకు బుధవారం సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో-RT నంబర్ 82ను విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామియమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరుగనున్న బ్రహ్మోత్సవాల్లో స్వామియమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఈ నెల 23న శ్రీశైలం రానున్నారు. ఈ నెల 23 సాయంత్రం 7 గంటలకు స్వామియమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి స్వామియమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం రాత్రికి ఇక్కడే బస చేసి 24వ తేదీ ఉదయం తిరుగు పయనమవుతారు. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం హోదాలో చంద్రబాబు ఇప్పటికే 2 పర్యాయాలు శ్రీశైలం వచ్చారు. ప్రస్తుత పర్యటన మూడోది. మొదటిగా శ్రీశైలం డ్యాం వద్ద కృష్ణమ్మకు జల హారతి కార్యక్రమానికి వచ్చారు. ఆ తరువాత విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ ప్రారంభోత్సవానికి మరోసారి శ్రీశైలం వచ్చారు. ఇప్పటి వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రులే స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మొట్టమొదటిసారిగా సీఎం సమర్పిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ నెల 23వ తేదీ శ్రీశైలం రానున్నారు. ఈ మేరకు బుధవారం సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో-RT నంబర్ 82ను విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామియమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరుగనున్న బ్రహ్మోత్సవాల్లో స్వామియమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఈ నెల 23న శ్రీశైలం రానున్నారు. ఈ నెల 23 సాయంత్రం 7 గంటలకు స్వామియమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి స్వామియమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం రాత్రికి ఇక్కడే బస చేసి 24వ తేదీ ఉదయం తిరుగు పయనమవుతారు. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం హోదాలో చంద్రబాబు ఇప్పటికే 2 పర్యాయాలు శ్రీశైలం వచ్చారు. ప్రస్తుత పర్యటన మూడోది. మొదటిగా శ్రీశైలం డ్యాం వద్ద కృష్ణమ్మకు జల హారతి కార్యక్రమానికి వచ్చారు. ఆ తరువాత విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ ప్రారంభోత్సవానికి మరోసారి శ్రీశైలం వచ్చారు.
ఇప్పటి వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రులే స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మొట్టమొదటిసారిగా సీఎం సమర్పిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ నెల 23వ తేదీ శ్రీశైలం రానున్నారు. ఈ మేరకు బుధవారం సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 82ను విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామియమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం అనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరుగనున్న బ్రహ్మోత్సవాల్లో స్వామియమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఈ నెల 23న శ్రీశైలం రానున్నారు. ఈ నెల 23 సాయంత్రం 7 గంటలకు స్వామియమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి స్వామియమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం రాత్రికి ఇక్కడే బస చేసి 24వ తేదీ ఉదయం తిరుగు పయనమవుతారు. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం హోదాలో చంద్రబాబు ఇప్పటికే 2 పర్యాయాలు శ్రీశైలం వచ్చారు. ప్రస్తుత పర్యటన మూడోది. మొదటిగా శ్రీశైలం డ్యాం వద్ద కృష్ణమ్మకు జల హారతి కార్యక్రమానికి వచ్చారు. ఆ తరువాత విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ ప్రారంభోత్సవానికి మరోసారి శ్రీశైలం వచ్చారు. ఇప్పటి వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రులే స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మొట్టమొదటిసారిగా సీఎం సమర్పిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ నెల 23వ తేదీ శ్రీశైలం రానున్నారు. ఈ మేరకు బుధవారం సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 82ను విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామియమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం అనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరుగనున్న బ్రహ్మోత్సవాల్లో స్వామియమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఈ నెల 23న శ్రీశైలం రానున్నారు. ఈ నెల 23 సాయంత్రం 7 గంటలకు స్వామియమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి స్వామియమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం రాత్రికి ఇక్కడే బస చేసి 24వ తేదీ ఉదయం తిరుగు పయనమవుతారు. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం హోదాలో చంద్రబాబు ఇప్పటికే 2 పర్యాయాలు శ్రీశైలం వచ్చారు. ప్రస్తుత పర్యటన మూడోది. మొదటిగా శ్రీశైలం డ్యాం వద్ద కృష్ణమ్మకు జల హారతి కార్యక్రమానికి వచ్చారు. ఆ తరువాత విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ ప్రారంభోత్సవానికి మరోసారి శ్రీశైలం వచ్చారు. ఇప్పటి వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రులే స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మొట్టమొదటిసారిగా సీఎం సమర్పిస్తున్నారు. సెంటర్లో గిరిపెట్టి చేసుకున్నాం. వెనకరేనా సార్కి చేసి
చలో చలో సార్ ఈ గుడి సాంప్రదాయం సార్ ఈ ఎద్దుకి పెట్టి తీసుకెళ్తారు. ఓకే ఓకే మ్యాట్ క్లీన్ చేయండి. మ్యాట్ మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.